హాయ్, వెల్కమ్ బ్యాక్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కార్ వ్లాగ్ అయితే చేస్తానని. ఇప్పుడు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే దాంట్లో ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది నేను యూజ్ చేసే వాల్వో X60 కార్ ఇది. సో మీరు చూడొచ్చు, ఇది చాలా సేఫ్టీ కార్ ఇది. అండ్ దీని స్పెక్స్ కూడా, ఇది నాకు తెలిసి 2 లీటర్ టర్బో ఇంజన్ ఛార్జ్ అండ్ 250 హార్స్ పవర్, 360 న్యూటన్ మీటర్ టాప్తో వస్తుంది. కానీ ఇది మనకి థ్రాటిల్ కార్ అయితే కాదు. ఇది ఏంటంటే జస్ట్ నార్మల్ సేఫ్టీ కార్. అండ్ ఆల్సో మంచిగా ఎంజాయ్ చేస్తే వెళ్ళొచ్చు, ఒక ఫ్యామిలీ టైప్ కారు. బట్ సేఫ్టీ విషయంలో అయితే నో కాంప్రమైజ్ ఇది. అండ్ ఆల్సో దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వీల్స్ అయితే చూసుకుందాం. ఈ ఎలాయిస్, సో ఈ ఎలాయిస్ వచ్చి స్పోర్టీ లుక్ వస్తుంది మనకి. డైమండ్ కట్ టైప్ వచ్చింది అలాయ్ వీల్స్. సో అదొక మంచి డిజైన్. అండ్ పర్టికులర్గా వాల్వో XC60లో పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. ఒక 8 years నుంచి సేమ్ వెహికల్, అంటే ఏదో చిన్న మైనర్ చేంజెస్తో దింపాడు. పెద్ద ఎక్కువ చేంజెస్ అయితే మాత్రం ఏం లేవు. మనం ఇప్పుడు దీన్ని ఇంటీరియర్ చూసుకుంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. సో దీనికి మనకు సెన్సార్స్ ఉన్నాయి, 4 doors సెన్సార్స్ ఉంటాయి, ఓపెన్ సెన్సార్స్. సో ఇప్పుడైతే మన ఇంటీరియర్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఇగ్నిషన్ అయితే స్టార్ట్ చేశాను నేను. మీరైతే నాయిస్ ఒకసారి చూడొచ్చు. లోపల క్యాబిన్లోకి అయితే అంత నాయిస్ అయితే ఏమీ రావట్లేదు బేసిక్గా. అండ్ ఆల్సో మన ఇంటీరియర్ చూస్తే ఇది ఎంత సాఫ్ట్ టచ్ ఇంటీరియర్ ఇది మనకి. సో ఇక్కడ వుడ్డింగ్ ఫినిష్తో కూడా వచ్చింది మనకి. చాలా ప్రీమియం అనిపిస్తుంది. సో మొత్తం చాలా. సో బేసిక్ ఇది టాప్ ఆఫ్ ద లైన్ వెహికల్ కాదు, ఇది వన్ ఆఫ్ ద సెగ్మెంట్ టాప్ లైన్ కింద వేరియంట్ ఇది. సో అందుకే మనకి స్పీకర్ ఇక్కడ రాలేదు. నార్మల్ టాప్ ఎండ్ అయితే మనకి ఇక్కడ చిన్న నాబ్ స్పీకర్ టైప్ వస్తుంది. పైగా ఇప్పుడు లేటెస్ట్ 2025 మోడల్ వాల్వో XC60లో ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, కానీ దీంట్లో నార్మల్ది ఇచ్చాడు. అండ్ మెయిన్లీ కమింగ్ టు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఇది చాలా బాగుంది. ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్స్ ఇచ్చాడు మనకి, ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మెయిన్ పర్టికులర్ స్పెక్ ఏంటంటే మనకి యూట్యూబ్, ఇన్బిల్ట్ ఇంటర్నెట్ యూట్యూబ్ అయితే ప్లే అవుతుంది మనకి. అది చాలా కూల్ ఫీచర్ అంట, నేను చాలా బాగా నచ్చింది అది. అండ్ ఆల్సో ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మెంటల్ క్లస్టర్లో ఇన్బిల్ట్ మ్యాప్స్ అయితే కనపడుతుంది. మనం ఇంకా నార్మల్గా ఏమన్నా మనం అడ్రస్ లొకేషన్ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది డైరెక్షన్స్ అంతా, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు కంట్రోల్స్ అయితే ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఒకటి ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్. బట్ కమింగ్ టు మైలేజ్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వాలి, ఎందుకంటే తప్పదు. 28-27 అయితే ఇస్తుంది అరౌండ్. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చి ఇది 18 gallons ఇది మనకి ఫుల్ కెపాసిటీ. సో అప్రాక్స్ $60 వరకు అవుతుంది ఫుల్ ట్యాంక్ మనం ఫిల్ చేయాలంటే. పైగా సో మనకైతే 4 అయితే పవర్ విండోస్తో వచ్చినాయి. సో 1 touch డౌన్ అండ్ 1 touch అప్ అయితే అవుతుంది. పైగా మెయిన్ ఏంటంటే మనకి ఇవి యాక్సిల్ వైపర్ బ్లేడ్స్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఇన్బిల్ట్ వైపర్స్ నుంచే ఫ్లూయిడ్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి కూల్ ఫ్యూచర్ అయితే అంటాను నేను. అండ్ చూడొచ్చు కదా దీంట్లో మనకి ఏసీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అంటే మనం చాలా బాగా మార్చుకోవచ్చు. బేసిక్గా మనకి ఇక్కడ స్టీరింగ్ కూడా ఉంది. సో ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ మనకి బ్యాక్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కార్కి. సో నేనైతే నా హైట్ వచ్చి 6'3". సో నేను ఇది నా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నాను ఇప్పుడైతే. సో మనం రేర్ సీట్కి వెళ్ళి కూర్చున్నాం. బ్యాక్ ప్యాసింజర్ ఒకవేళ కూర్చోవాలంటే ఎలా ఉంది బ్యాక్ కంఫర్ట్ అని. సో టు బీ అంటే ఏంటంటే ఓకే, అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు ఈ కార్లో అండర్ థై సపోర్ట్ ఎప్పుడు అని నేను యూజ్ చేసినప్పుడు. మనం ఇప్పుడు రేర్ సీట్కి వెళ్ళి చూద్దాం. అంటే ఇది డ్రైవింగ్ సీట్ ఏమో నా హైట్ సెట్ చేసా. సో నేను డ్రైవింగ్ సీట్ పొజిషన్ ఏమో నా హైట్కి పెట్టా. నేను 6'3" ఉన్నా. అంత కంఫర్ట్ అయితే ఏం లేదు రేర్ సీట్లో.
ఎందుకంటే ఇది 90 degrees యాంగిల్తో ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది నాకు. రిక్లైన్ అవ్వట్లేదు ఇది, కానీ వెనకాల సీల్స్ అయితే ఫోల్డ్ అవుతుంది మనకి. పైగా నాకు అండర్ థై సపోర్ట్ కూడా అంత ఏం లేదు. అండ్ కమింగ్ టు హెడ్ రూమ్ అయితే కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ తగిలేస్తుంది నాకు. పర్సనాలిటీ ఒక వెనకాల రేస్ సీట్లో అయితే 2 members అయితే కూర్చోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ కూడా ఉంది, 2 cup holders అయితే ఉన్నాయి మనకి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్పేస్ కూడా ఉంది. ఇది ఓపెన్ ఉంది, స్టక్ అయింది ఇది. అండ్ ఆల్సో మనకి వెనకాల హెడ్ రెస్ట్ కూడా ఉంది. మనకి ఏంటంటే మధ్యలో మిడిల్ ప్యాసింజర్కి అయితే మిస్ చేశారు. మేబీ టాప్ వేరియంట్కి అయితే వస్తాయేమో. ఇవైతే వెంటిలేటెడ్ సీట్స్ బ్యాక్ ప్యాసింజర్స్కి ఇది. ఓకే. అండ్ ఆల్సో ఏసీ విండ్స్ అయితే మనం ఇక్కడ వెనకాల బీమ్ గార్డ్ వచ్చినాయి, సైడ్ బీమ్స్ మీద వచ్చినాయి, సైడ్ పిల్లర్ బీమ్స్ మీద ఏసీ విండ్స్. అదొక మంచి ఫీచర్ అంటాను నేను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ రీడింగ్ లైట్స్ కూడా వచ్చినాయి. సో ఇది కూడా మంచి ఫీచరే. ఇది మొత్తం మనకి పానరామిక్ సన్ రూఫ్తో వస్తుంది. ఇప్పుడు మన ట్రాన్స్మిషన్ అయితే చూడొచ్చు, ఇది 8-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. మాన్యువల్లో కూడా డ్రైవ్ చేయొచ్చు మనం. బట్ నేను ఎప్పుడు మాన్యువల్ అంత ప్రిఫర్ చేయను, అంటే నాకు అంత ప్రిఫర్ వచ్చే ఛాన్స్ లేదు. బికాజ్ ఏంటంటే నాకు ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అని మిస్ అయినాయి, అదొక డ్రాబ్యాక్ అంటాను నేను. సో అది లేక చాలా మిస్ అయింది డ్రైవ్కి. ఇది ప్యాడల్ షిఫ్టర్స్ లేవు. బట్ మనకి 8-speed ఆటోమేటిక్ కూడా పికప్ చాలా బాగుంటుంది. సో మనం అయితే చూద్దాం ఇప్పుడు ఇది 0 to 100 in seconds పికప్ అవుతుందో. సో దీంట్లో అయితే ఇప్పుడు మనకి పానరామిక్ సన్ రూఫ్ ఉంది. ఇది 1 touch స్వైప్ ఇది. సో చాలా హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చాడు. ఇప్పుడైతే మనం 0 to 60 చూద్దాం ఎన్ని సెకండ్స్లో వెళ్తుందో. సో ఇప్పుడైతే నేను మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వేస్తున్నా. స్టాప్ వాచ్ కూడా స్టార్ట్ చేసి ఇప్పుడైతే నేను మాన్యువల్ దాంట్లో పెట్టా. వీల్ స్పిన్ అయితే అయ్యింది. సో పికప్ అయితే పర్లేదు, కానీ అంత థ్రాటిల్ కార్ కాదు ఇది. సో ఇప్పుడు మనకి 0 to 60 వచ్చి 5 secondsలో అయితే వచ్చింది. అంటే కొద్దిగా ల్యాగ్ ఉంది. ల్యాగ్ అంటే లేదు, కానీ వీల్ స్పిన్ అయితే జరిగింది, మీరు చూడొచ్చు. అది క్యాప్చర్ చేయలేదు, కానీ క్యాప్చర్ చేస్తా. కానీ దీని సస్పెన్షన్ వచ్చి సాఫ్ట్ సస్పెన్షన్. సో ఎవ్రీ బంప్ హోల్స్, పాట్ హోల్స్ మనం ఫీల్ అవ్వచ్చు. అదొక నాకు నచ్చలేదు. అండ్ దీంట్లో వచ్చి ఇది మనకి ఆల్ వీల్ డ్రైవ్ ఇది. సో అండ్ ఆల్సో దీంట్లో మనం డ్రైవింగ్ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే మనం మోడ్ చేంజ్ చేసినా మనకి ఇంజన్కి ఇచ్చే పవర్ అంత ఏమి ఇవ్వట్లేదు దీనికి. ఏదో నార్మల్గా ఇచ్చే చిన్న మారుతున్నాయి అంతే. సో నాకు పెద్ద యూజ్ అనిపించలేదు అది కూడా డ్రైవ్ మోడ్ పెద్దగా. సో ఈ లైట్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా గ్లాసీగా ఉంటుంది మనకి ఎల్ఈడి లైట్స్. సో వెనకాల రేర్ లైట్స్ కూడా మనకి సేమ్ ఎల్ఈడి. అండ్ వైల్ కమింగ్ టు బూట్ స్పేస్, ఇట్స్ లైక్ 480 liters వస్తుంది బూట్ స్పేస్ అయితే. దీంట్లో ఇంకా ఫుల్ ఫీచర్ అయితే అన్న నేను బేసిక్గా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్స్ అన్నిటికీ ఉంటుంది. లైక్ మోషన్ సెన్సార్, ఇది లెగ్ మోషన్ సెన్సార్తో బూట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఈవెన్ మనం క్లోజ్ కూడా చేయొచ్చు దీన్ని. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్. అండ్ చూడొచ్చుగా వెనకాల ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ వెనకాల అయితే యాక్సిల్ బ్లేడ్స్ అయితే లేదు మనకి. ఫ్లూయిడ్ అయితే బ్యాక్ నుంచి వస్తుంది, ఓన్లీ ఫ్రంట్ దానికైతే యాక్సిల్ బ్లేడ్స్ నుంచి ఫ్లూయిడ్ అయితే వస్తుంది. బేసిక్గా ఇది టు బి హానెస్ట్ నాకేంటంటే ఈ కార్ అనేది థ్రాటిల్ కాదు, కంఫర్ట్ అంటే టూ ఎక్స్ట్రీమ్ అని కూడా కాదు. బట్ ఓకే, సేఫ్టీ విషయంలో అయితే నో కాంప్రమైజ్ అనొచ్చు. ఎందుకంటే ఈ డోర్ కూడా చాలా హెవీగా ఉంది షట్ చేసేటప్పుడు.